పార్టీని సంస్థాగతంగా ఎలా నిర్మించగలం? థ్యాంక్ యూ. మీ చేతలాగా కరెక్ట్ అనిపించడం చేస్తాను. ఎందుకంటే బాగాలేదనుకోండి మీరే తిడతారు నన్ను, అందుకని కాదు. అని కళ్ళు మూసిపోయి అన్నీ కనిపించవయ్యాన్ని నాకు అనిపిస్తాయి. కాకపోతే సహాయం ఒక్కడిని ఎన్ని పనులు చేయగలను చెప్పండి. అంటే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించే నాయకత్వం లేకపోవడంలో స్వయంగా నేను ఈ ప్రక్రియను ప్రారంభించాను. సరిపోవట్లా. అంటే ప్రాబ్లం ఏముందంటే, ఒక పొలిటికల్ పార్టీ ఎవరైనా స్టార్ట్ చేసేయగలరు, కానీ జనసేన ఒక పెక్యులర్ పరిస్థితిలో ఉంది. వాళ్ళందరికీ నేనంటే ఇష్టం, నా భావజాలం అంటే ఇష్టం. సో వాళ్ళందరూ డైరెక్ట్గా మేము నీకు ఒకసారి మంచి నాయకులను పంపించిన మీతో సంబంధం లేదు, మేము డైరెక్ట్ పవన్ కళ్యాణ్ మాట్లాడతాం. ఓకే, అది కూడా చెప్పాను కదా. అంటే ఎక్కడి నుంచి అభిమానులుగా ఉండి లేదంటే భావజాలానికి ఆకర్షితులై వాళ్ళందరినీ చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి ఈ యువత గోల భరించలేక వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము వస్తాం సార్, మీ వాళ్ళు మమ్మల్ని పనివారు రానివ్వరంట. అంటే మీరు కూడా ఒకసారి ఎలా ఉంటారంటే, మీరు చాలా పొసెసివ్గా. ఇప్పుడు చూడండి, మనం ఒక పొద్దున్న ఏదో చూస్తూ ఉన్నాం, అంటే ప్రేమతో దగ్గర తీసుకోవడానికి ప్రేమతో బంధించేయడానికి ప్రేమతోటి దగ్గరగా పెట్టుకోవడం చాలా తేడా ఉంది. ప్రేమ ఎలా ఉండాలంటే, ఒక చిన్న పక్షి ఫోటోగ్రాఫ్ చూపించాడు. ఆ చిన్న పక్షిని ఇలా గుప్పిట్లో బంధించేశారు అనుకో, నాకు ఇష్టమైన పక్షిని, అది నలిగిపోతుంది ఇట్లా. నిజంగా ప్రేమ ఉన్న చోట ఏంటంటే అది అలా ఉంటే అది వాలుద్ది అలా వచ్చి. సో మన అభిమానం, మన ప్రేమ ఎలా ఉండాలి అంటే ఎదిగేలా ఉండాలి. మొక్క ఎదగకుండా రోజు దానికి రాళ్ళు కట్టేసాం అనుకోండి, ఆ మొక్క అదే అలా ఉంగిపోతూ ఉంటుంది. చూడటానికి మహావృక్షంలో ఉంటుంది కానీ బోన్సాయి మొక్కలా ఉండిపోతుంది. జనసేన అలా చేయకండి, అదో మహావృక్షం, అది ఎదగనివ్వండి. ఎదిగితే ఆ కొమ్మల మీద మీరు అందరూ కూర్చోవచ్చు. సో అందుకనే ఈ కమిటీలో ఉన్నవారు